నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికాలో రోజు ఏదో ఒక పొలిటికల్ కామెడీ జరుగుతూనే ఉంటుంది. అందులోనూ మన డొనాల్డ్ తాత అంటే ఆ మజానే వేరు. నన్ను మించిన తోపులేడు, నా మాటే శాసనం అనుకునే ట్రంప్ తాతకు మన దేశ సుప్రీంకోర్టు కాదు కానీ వాళ్ళ దేశ సుప్రీంకోర్టే ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది. దాంతో అప్పటి వరకు ఎడాపెడా గుంజిన పన్నుల సొమ్ము అంటే ఏకంగా 100 బిలియన్లు మన భారతీయ రూపాయల్లో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు సైలెంట్గా వెనక్కి కక్కేయాల్సి వచ్చింది. అసలు ఈ బిగ్ డ్రామాకి అదేంటో ఒకసారి పూర్తిగా చూద్దామా? వీడియోలో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. గతంలో అధికారంలోకి రాగానే ట్రంప్ తాతకు ఒక భలే ఐడియా వచ్చింది. లిబరేషన్ డే పేరు చెప్పి అమెరికాలోకి దిగుమతి అయ్యే విదేశీ వస్తువులపై రకరకాల పన్నులు పెంచేశారు, అంటే టారిఫ్లు. ఇక చూసుకోండి, మన దేశం ధనిక దేశం అయిపోతుంది, ఖజానా నిండిపోతుందని ఊదరగొట్టారు. ప్రపంచ దేశాల వ్యాపారులు, బిజినెస్ మ్యాన్లు ఎంత మొత్తుకున్నా వినకుండా దాదాపు $165 బిలియన్ టారిఫ్లను కస్టమ్స్ అధికారుల ద్వారా వసూలు చేసి జేబులో వేసేసుకున్నారు. కట్ చేస్తే సీన్లోకి అమెరికా సుప్రీంకోర్టు ఎంట్రీ ఇచ్చింది. వ్యాపారులు వేసిన పిటిషన్లు విచారించిన సుప్రీంకోర్టు, ఏంటయ్యా ఇది, అత్యవసర అధికారాల చట్టం పేరు చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు పన్నులు బాధేస్తావా? ఇది అన్యాయం, అస్సలు చెల్లదు అని గట్టిగా ఓ తీర్పు చెప్పింది. అంతేకాదు, ఎవరి దగ్గర అయితే అక్రమంగా డబ్బులు గుంజావో వాళ్ళందరికీ పైసాతో సహా వెనక్కి తిరిగి ఇచ్చేయి అని ఆర్డర్ వేసింది. కోర్టు దెబ్బకి వైట్ హౌస్ కంగారు పడిపోయింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్కు రిపోర్టు సమర్పిస్తూ, అయ్యా మీరు చెప్పారు కదా ఇప్పటి వరకు దాదాపు 60% సొమ్ము అంటే $100 బిలియన్ కంపెనీలకు రీఫండ్ చేసేసాం అని చెప్పారు. ఎంత లేదన్నా ఈ వెనక్కి ఇచ్చిన సొమ్ములో అమెజాన్ లాంటి బడా కంపెనీలకి 5,000 కోట్ల పైచిలుకు అంటే $600 మిలియన్ క్రెడిట్ అయిపోయింది. అయితే ఈ డబ్బులన్నీ వెనక్కి పోతుంటే ట్రంప్ తాత ఊరుకుంటారా? అయ్యో పోయిన డబ్బులు పోయాయి కానీ నేను తగ్గేదేలే అంటూ ఇంకో కొత్త ఐడియా వెతికారు. పాత చట్టం చెల్లకపోతేనే 1974 నాటి ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద వెట్టి చాకిరీ, బలవంతపు శ్రమ పేరు చెప్పి మళ్ళీ 80కి పైగా దేశాలపై 10% నుండి 12.5% వరకు కొత్త టారిఫ్లతో బాధలు మొదలుపెట్టారు. దీంతో అమెరికాలోని 25 రాష్ట్రాలు మళ్ళీ ట్రంప్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ కోర్టులో కేసేసాయి. పాత పన్నులను చెల్లవంటే పేరు మార్చి కొత్తగా మళ్ళీ బాదుతున్నావా, ఇది కూడా అక్రమమే అని వాళ్ళు మళ్ళీ కోర్టు మెట్లెక్కారు. సొంత దేశంలో ఖజానా లోటు తగ్గకపోగా ఒకవైపు వసూలు చేయడం, ఇంకోవైపు సుప్రీంకోర్టు చివాట్లకు భయపడి లక్షల కోట్లు వెనక్కి ఇవ్వడం చూస్తుంటే ట్రంప్ తాత గారి ఎకనామిక్స్ ప్లాన్ చూసి అమెరికా ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి. మరి కొత్త టారిఫ్ల వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకా ఎన్ని లక్షల కోట్లు వెనక్కి వస్తాయో వేచి చూడాల్సిందే. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.